ప్రార్థన చేయడం ఎలాగో నేర్చుకోండి. ఈ విధంగా ప్రార్థన చేస్తే మీరు అనుకున్నది తప్పకుండా జరిగిద్ది. దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. చాలామందికి ప్రార్థన ఎలా చేయాలో తెలియదు. ఎందుకనగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. మీరు దేవుని యొద్దకు వెళ్ళి ఏదైనా దేవుని యొద్ద నుండి మీరు పొందుకోవాలి అంటే ఖచ్చితంగా దానికి ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటి అంటే ప్రేయర్ చేయడం. ప్రార్థన అనగా మనకి ఏదైతే అవసరం ఉందో ఆ అవసరానికి తగ్గట్టుగా దేవునికి మన మనవులను తెలియపరచడం. అయితే ఈ యొక్క వీడియోలో ప్రార్థన ఎలా చేయాలి అనేది నేను మీకు తెలియపరుస్తాను. ఈ విధంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతం చేసి తన కృప ద్వారా మనల్ని ముందుండి నడిపిస్తాడు. కాబట్టి ప్రార్థన చేయడం నేర్చుకోండి. ఇప్పుడు నేను చెప్పే విధానంగా మీరు ప్రార్థన చేయడం స్టార్ట్ చేయండి. ఈ విధంగా మీరు ప్రార్థన చేయడం స్టార్ట్ చేసిన వారం రోజుల్లోనే మంచి రిజల్ట్ చూస్తారు. మేబీ మీకు ఉద్యోగం కావాలని ప్రార్థన చేస్తే తప్పకుండా దానికి ఒక మంచి రిజల్ట్ వస్తుంది. సంతానం కొరకు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. లేకపోతే ఏదైనా ఒక అత్యవసరమైన పరిస్థితి మీకు ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా అనారోగ్యం కలిగి స్వస్థత కోసం మీరు ప్రార్థన చేస్తే తప్పకుండా మీరు స్వస్థత పొందుకుంటారు. మీ మనవి ఏదైనా దేవుని యొద్ద నుండి తప్పకుండా మీరు పొందుకుంటారు. కాబట్టి ప్రార్థన చేయడం ఎలాగో నేర్పించే విధానంలో ఈ యొక్క వీడియో ఉండబోతూ ఉంది. వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి. హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ ఇవ్వండి. లాస్ట్లో మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. లాస్ట్ వరకు కూడా ఈ యొక్క వీడియోని వీక్షించండి. అలాగే కామెంట్ చేయండి, ప్రభువా నాకు ప్రార్థించుట నేర్పించుము. చూడండి, ప్రభువా ప్రార్థన నేర్పుము అని చెప్పి కామెంట్ చేయండి. సో ఈ యొక్క వీడియోలో మనము దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాము. లూకాసు వార్త 11వ అధ్యాయం 1-4 వచనాలు నేను చదివి వినిపిస్తాను. చాలా జాగ్రత్తగా మీరు వినండి. వినినప్పుడు తప్పకుండా మీకు ప్రార్థన ఎలా చేయాలి అనేది అర్థమవుతుంది. ఈ విధంగా మీరు ప్రార్థన చేస్తే వారం రోజుల్లో మీ జీవితంలో బలమైన గొప్ప కార్యాన్ని మీరు చూస్తారు. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు, ప్రభువా యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయన అడిగెను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, మాకు కావలసిన అనుదిన ఆహారం దినదినం మాకు దయచేయము, మేము మాకు ఇచ్చి ఉన్న ప్రతి వారిని క్షమించుచున్నాం గనక మా పాపములను క్షమింపుము, మమ్మును శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పెను. చూడండి, యేసు ప్రభు వారి యొక్క శిష్యులు ఆయన యొద్దకు వెళ్ళి, ఆయన శిష్యుల్లో ఒక అతను ఆయన అడుగుతున్నాడు, ప్రభువా మాకు ప్రార్థన చేయడం నేర్పించు అని యేసు ప్రభు వారిని అడుగుతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక మిషన్ ఉంటే ఆ మిషన్ కుట్టడం నేర్చుకోకపోతే ఆ మిషన్ కుట్టడం నేర్చుకుంటేనే మిషన్ని మీరు కుట్టగలుగుతారు. అలాగనే ఏదైనా ఒకటి నేర్చుకోకుండా అది మనకు రాదు. మీరు చూడండి, డ్రైవింగ్ నేర్చుకోకుండా మీరు ఏ వెహికల్ని కూడా డ్రైవ్ చేయలేరు. ఇప్పుడు నాకు కారు తోలడం రాదు, నేను వెళ్ళిపోయి కార్ని తోలాలి అంటే తోలలేను. ఎందుకంటే నాకు డ్రైవ్ చేయడం రాదు కాబట్టి. ఒకవేళ నేను నేర్చుకుంటే ఖచ్చితంగా మంచిగా నేను డ్రైవ్ చేస్తాను. కాబట్టి నేను ఒకవేళ డ్రైవింగ్ నేర్చుకుంటే ఖచ్చితంగా నేను చక్కగా డ్రైవింగ్ నేర్చుకొని ముందుకెళ్ళగలుగుతా. అలాగే ఇక్కడ ప్రార్థన చేయ నేర్పుమని శిష్యులు యేసుప్రభు వారిని అడిగారు. ఆయన వారికి ఎలా ప్రార్థన చేయాలో వాళ్ళకి చెప్పాడు. సో మీరు కూడా ఈ రోజున ప్రార్థన చేయడం నేర్చుకోండి. ఆ ప్రకారంగా మీరు ప్రార్థన చేస్తే తప్పకుండా మీ ప్రార్థనలు సఫలమవుతాయి. ఖచ్చితంగా మీరు అనుకున్నది జరుగుతుంది. సో ప్రార్థన చేసేటప్పుడు, తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక. ఇక్కడ మొట్టమొదటిగా దేవుని యొక్క నామాన్ని స్తుతించి ఆయన రాజ్యము రావాలని మనం కోరుకోవాలి. ప్రార్థన చేసేటప్పుడు దేవుని యొక్క రాజ్యం భూమి మీదకి రావాలని. ఇంకొక ఇదే ప్రార్థన సంబంధించి ప్రార్థన నేర్పించే దగ్గర బైబిల్ గ్రంథంలో ఇంకో చోట ఏమని రాయబడిందో ఒకసారి చూద్దాము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయి. మొట్టమొదటిగా ప్రార్థన చేసేటప్పుడు ఒక గదిలోనికి వెళ్ళాలి, లేకపోతే ఒక ఏకాంతమైన ప్రదేశంలోనికి వెళ్ళాలి. అప్పుడు రహస్యమందు చూస్తున్న దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రార్థన చేసేటప్పుడు వ్యర్థమైన మాటలు వాడకూడదు, విస్తరించి మాట్లాడకూడదు. సో వ్యర్థమైనవి విస్తరించి మాట్లాడకూడదు.
సో మీరు దేవుడిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవి ఆయనకు తెలుసు కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు ఇలాగ ప్రార్థన చేయాలి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. దేవుని యొక్క నామం పరిశుద్ధపరచబడాలని, దేవుని యొక్క రాజ్యం రావాలని, దేవుని యొక్క చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరినట్లుగా మనం ప్రార్థన చేయాలి. దేవుని రాజ్యం రావాలి, దేవుని యొక్క నామం పరిశుద్ధపరచబడాలి, అలాగనే దేవుని యొక్క చిత్తం పరలోకంలో అలాగా ఈ భూమి మీద కూడా జరగాలి అనేది మనము ప్రార్థన చేయాలి. రెండో అంశం ఏంటంటే, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ప్రతిరోజు కూడా దేవుణ్ణి అడగాలి, ప్రభువా మాకు కావలసిన ఆహారం మాకు దయచేయమని దేవుణ్ణి అడగాలి. అలాగే మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మనం వేరే వాళ్ళని మొదటగా క్షమించాలి. ఆ క్షమించిన ప్రకారమే దేవుని యొద్ద క్షమించమని, అనగా దేవుని యొద్ద మన పాపములను క్షమించమని దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేయాలి. ప్రతిరోజు కూడా దేవుని యొద్దకు వెళ్ళి, ప్రభువా నన్ను క్షమించు, నేను తప్పిదాలు చేశాను, అబద్ధమాడాను, మోసం చేశాను, ఏదైతే తప్పు చేశానో ఆ తప్పును దేవుడి దగ్గర ఒప్పుకొని దేవుని క్షమించమని అడగాలి. అలాగనే మూడో అంశముగా, మమ్మను శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఇక్కడ ఫుట్ నోట్లో ఏముందో చూడండి. కొన్ని ప్రాచీన ప్రతుల్లో కీడు నుండి దేవుని యొద్దకు వెళ్ళి మనం ప్రార్థన చేయాలి. ప్రభువా శోధనలోకి వెళ్ళకూడదు, దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము, కీడులో నుండి మమ్మల్ని తప్పించుము, రాజ్యము బలం మహిమ నీవై ఉన్నావు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. మూడవదిగా, దేవుని యొద్ద శోధనలోకి వెళ్లకుండా దుష్టు నుండి మేము తప్పించబడాలని దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేయాలి. అంటే శోధన రాకూడదు ప్రభువా, దుష్టుడు సాతాను ఏది మాకు అపాయం చేయకుండా మమ్మల్ని తప్పించమని దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేయాలి. సో మనుషుల అపరాధములు మీరు క్షమించిన మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదటిగా దేవుని యొక్క నామం పరిశుద్ధపరచబడాలని, ఆయన రాజ్యం రావాలని, ఆయన చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును కూడా నెరవేరాలని మొదటగా మనం దేవుడికి ప్రార్థన చేయాలి. రెండవదిగా, అనుదిన ఆహారం దేవుడు మనకి ఇవ్వాలని, మన అవసరాల కొరకు, మన అక్కర కొరకు దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేయాలి. అలాగనే మనము ఇతరులను ఇతరుల పాపములు క్షమించిన ప్రకారముగా దేవుడు కూడా మనల్ని క్షమిస్తాడు కనుక మనం చేసిన ప్రతి పాపమును దేవుని యొద్ద ఒప్పుకొని విడిచిపెట్టాలి. నాలుగవదిగా, శోధనలోకి వెళ్లకుండా రాబోయే రోజుల్లో ఎలాంటి కీడు అపాయం దుష్టు నుండి రాకుండా ఉండాలని ప్రార్థన చేయాలి. అక్కడ లాస్ట్లో రాజ్యము బలము మహిమయు నీవై ఉన్నావు ఆమేన్ అని దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేయాలి. సో ప్రార్థన చేసే విధానం ఇది. అయితే ప్రార్థన దేవుడు ఎలాగ నేర్పిస్తాడనేది కూడా వాక్యంలో నేను మీకు తెలియపరుస్తాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. చూడండి, మన బలహీనతను చూచి దేవుని యొక్క ఆత్మ మనకు సహాయం చేస్తాడని మనం ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు హెల్ప్ చేస్తాడు. యుక్తముగా తెలివిగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో కొన్ని ఎలాంటి పదాలు వాడాలి, ఎలాగా ప్రార్థన చేయాలి, ఏ అంశం గురించి దేవుని యొద్ద అడగాలి, ఎంతసేపు ప్రార్థన చేయాలి అనేది మనకు తెలియదు. యుక్తముగా ప్రార్థన చేయడం, తెలివిగా ప్రార్థన చేయడం మనకు తెలియదు. అయితే పరిశుద్ధాత్మ దేవుడే మనలను తన యొక్క ఆత్మశక్తితో నింపి మూలుగులతో మన పక్షమున ఆయనే విజ్ఞాపన చేస్తాడు. అంటే ప్రార్థన చేసేటప్పుడు నువ్వు కాదు ప్రార్థన చేసేది, పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చి ఆయన నీలో నుండి మొరపెడతాడు. సో ప్రార్థన చేసేటప్పుడు ఏం ప్రార్థన చేస్తున్నావు కూడా నీకు తెలియదు, కానీ ప్రార్థన చేస్తావు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం నీకు కలుగుతుంది. ఇలాగ నా ప్రార్థన చేయడం మూలాన, యుక్తముగా ప్రార్థన చేయడం మీరు నేర్చుకోవడం మూలాన దేవుడికి మీరు ప్రార్థన చేయడం నేర్చుకున్నప్పుడు దేవుడు మీరు అనుకున్నది తప్పకుండా మీ జీవితంలో జరుగుతుంది. జాబ్ కావాలా? వారం రోజుల్లో దేవుడు నీకు జాబ్ ఇస్తాడు ఈ రకంగా ప్రార్థన చేస్తే. అలాగే సంతాన విషయంలో ఖచ్చితంగా నీకు జవాబు దొరుకుతుంది. అలాగే కొన్ని ప్రశ్నలకి జవాబు నీకు దొరకలా, ఆ ప్రశ్నలకు దేవుడు జవాబు ఇస్తాడు. రోగం నుండి నీకు స్వస్థత ఇస్తాడు. అలాగే నువ్వు ఏదైతే దేవుని కోరుకుంటున్నావో, అడుగుతున్నావో, దేవుడు అందులో నుండి నిన్ను ఖచ్చితంగా దేవుడు దానికి జవాబిచ్చి ఆ పాపాల నుండి, శాపాల్లో నిన్ను విడిపించి నీకు అద్భుతం చేస్తాడు. అప్పుల్లో కూడా దేవుడు నిన్ను విడిపించి నిన్ను రక్షించి ఆయన కృపలో నిన్ను భద్రపరుస్తాడు. కాబట్టి భయపడకు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ సమయంలో మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తా. ప్రార్థన చేయడం మీరు నేర్చుకుంటారు. సో ఖచ్చితంగా ఈ విధంగా మీరు ప్రార్థన చేయడం ప్రారంభం చేయండి. వారం రోజుల తర్వాత మీ జీవితంలో ఎలాంటి కార్యాలు జరిగాయో ఆ కార్యాలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ, నా నెంబర్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీ సాక్ష్యాన్ని
తెలియపరచండి. ఖచ్చితముగా దేవుడు మీ పట్ల అద్భుతం జరిగిస్తాడు. ఇది ఇక్కడ కనబడుతున్న నెంబర్ చూడండి, 9908937164, లాస్ట్లో 7 కాదు 4. సో ఈ నెంబర్కి కాల్ చేసి మీ యొక్క సాక్ష్యాన్ని నాకు తెలియపరచండి. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన. ప్రభా, ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని విన్నారో, ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంచండి, దీవించండి, వాళ్ళ ప్రార్థన చేయడం నేర్పించండి, పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి, యుక్తంగా ప్రార్థన చేయడం నేర్పించి బలవంతులుగా ప్రార్థన వీరులుగా తీర్చి ఒక వారం రోజుల్లో ఈ బిడ్డల జీవితాలు అద్భుతాలు చేసి గొప్ప సాక్ష్యాలు నీ బిడ్డలు జీవితాల్లో ప్రభా జరుగునట్లు కృప దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, అనేకులు షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్రభా ప్రార్థన నేర్పుమని. అలాగనే హై పాయింట్స్ ఉంటే హై పాయింట్స్ ఇవ్వండి, అలాగే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక, ఆమేన్.